అట్లుంటే బీజేపీ కూడా మనకి గత 10 years లో కానీ మన ఇప్పుడు మన చేసిన అభివృద్ధి తప్పితే ఈరోజు 2 years లో మన నర్సాపూర్ నియోజకవర్గానికి నర్సాపూర్ మున్సిపాలిటీ కానీ ఏం నిధులు తీసుకొచ్చిందని అడుగుతాం. ఈ రాష్ట్రానికి సంబంధించి 8 మంది ఎంపీలను మరి బీజేపీకి ఇస్తే దాంట్లో మన మెదక్ జిల్లా ఎంపీ గారు కూడా ఉన్నారు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో నర్సాపూర్ మున్సిపాలిటీ కానీ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఏం నిధులు తీసుకొచ్చిందని చెప్పేసి అడుగుతాను. ఈరోజు మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. మేము ఇప్పుడు అధికారంలో లేవు, అయినా కూడా ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షాన నిలబడుతూ కొట్లాడుతూ ముందుకు పోతూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారానగర్ కి సంబంధించినటువంటి డంప్ యార్డ్, అది ప్యారానగర్ నల్లవల్లికి సంబంధించింది కదా, నాకేం సంబంధం అని మేము ఊరుకోలేదు. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ స్టార్ట్ అయితే అది వచ్చి నిలబడేది మన నర్సాపూర్ చెరువుల, దాంట్లో బట్టలు ఉతికేటువంటి చాకలి రజకులకు ఇబ్బంది అవుతుంది, గుర్రాజులకు చేపలు తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అదే విధంగా మన బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నాం, దానికి దాదాపు 5 కోట్లు రేటు మన బ్యూటిఫికేషన్. అలా నీళ్ళు వస్తే బ్యూటిఫికేషన్ చేసుకుంటే ఏం లాభం? మురికెంత వచ్చేలా చేరిన తర్వాత పొల్యూషన్ ఎక్కువైపోయి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ నీళ్లు ఇంకా అటు మన బాగులో పడే బాగులో పడేదాకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని ఆపే విధంగా ఫస్ట్ కదం దొరికింది బీఆర్ఎస్ పార్టీ. ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్ద మనిషి, తన ప్రాణాన్ని పనంగా పెట్టి సాధించినటువంటి తెలంగాణలో మరి ఎక్కడ కూడా అవినీతి తెలంగాణ అప్పుడే ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ నెంబర్ మీద వాడిని మరి ఏదంటే డిమోరలైజ్ చేసేదండి. ఆయన కనుక మనం పిలిస్తే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా డిమోరలైజ్ అయిపోతుంది కార్యకర్త నాయకులు. కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము ఏదో ఘనంగా సాధించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ అది నీచమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి చర్య, మరి కక్ష సాధింపు చర్య, రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. మరి ఖచ్చితంగా నిజాలని కూడా బయటకు అంతిమంగా ధర్మమే జయం. కాబట్టి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మనం కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, మేము కంపల్సరీ సహకరిస్తామని. హరీష్ రావు గారికి సహకరించింది, కేటీఆర్ గారు సహకరించింది, సంతోష్ రావు గారు సహకరించింది, ఆర్ఎస్ గారు సహకరించింది. ఇంకా ఎన్ని రోజులు ఈ ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఆడతారు లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతాను. ఏదైనా ఒక టైం బాండ్ ఉంటుంది, ఆ టైం బాండ్ లో ఏదైనా విచారణ కేసు బయటకు తీసుకురావాలి. అది ఏదో కొండంత ఎలుగలు పట్టినట్టుగా అసలు ఎలుగలు కూడా పట్టుకోలేదు, ఏం జరుగుతలేదు. కానీ కేవలం వాళ్ళని ఏంటంటే వృధా చల్లే విధంగా ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా మరి అది ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ముందు చెప్పిండ్రు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి ముందు చెప్పిండ్రు. ఇప్పుడు కూడా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ. ఈరోజు మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు కదా, మీరు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు. మరి ఇద్దరు కలిసి నర్సాపూర్ మున్సిపాలిటీగా నర్సాపూర్ నియోజకవర్గం చెప్పాలి. ఈరోజు ఏమంటారంటే డబ్బులు ఇచ్చుకుంటారని మీకు ఆ ఉద్దేశం ఉందేమో. మరి డబ్బులు ఇచ్చి జనాలను కొనుక్కుందామని చెప్పేసి, కానీ మేము మాత్రం చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇంకా చేయబోయేటువంటి అభివృద్ధిని కూడా మేము చెప్తా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు వేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి అని చెప్పేసి మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న వాళ్ళు ఎన్ని క్రమాలు ఈరోజు అంటే పార్టీలు మారుతున్నారని చెప్పేసి నిన్న మొన్న నుంచి మీరు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏం చూస్తున్నారు? మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎప్పుడు డిక్లేర్ చేస్తామా, ఎప్పుడు గద్దలాగా వాళ్ళు పట్టుకొని పోదామా అని చూస్తుంది మీరు. ఈ రోజు మాకు సంబంధించిన వాళ్ళు మీరు ఎదుర్కోలేరా? కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేయాలా. 1,000 చూపిస్తుంటే 4,000 మన టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని విధాల వాళ్ళు పోటీ మనకి కానీ వాటికి పార్టీ పదవులే కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఏమైనా ఇవ్వాల్సిన పదవులు కానివ్వండి, స్థానికంగా వారి బలోపాలను గుర్తించి ఖచ్చితంగా వారి శ్రమ గుర్తించబడుతుందని చెప్పేసి
ప్రతి వార్డులో వారందరూ కూడా మా ఎవరినైతే ఎంపిక చేసినామో ఆ వ్యక్తికి బలపరచాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ అభ్యర్థుల ఎంపిక కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేసి పార్టీ కేంద్రాల ఆధారంగా మేము సర్వే చేసి మీ అందరి ముందు పెట్టడం జరిగిందని మీ ద్వారా పత్రికా సోదరుల ద్వారా ఇవాళ మా క్యాడర్కి అదేవిధంగా తీవ్రంగా పోటీపడ్డ అభ్యర్థులకి నిరాశ గురి చెందగా మాతో పాటు ఉండి మా ఒకటికి మీ అభ్యర్థుల మేరకి 2 రోజులు సమయం తీసుకొని కూడా మళ్ళీ సర్వే చేయడం జరిగింది. సర్వే కార్యక్రమం కూడా చాలా స్వేచ్ఛగా వారు సర్వే చేసిన రిపోర్ట్లను కూడా మీకు చూపించడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ చూసి అందరినీ కూడా చూసి మీకు అందరికీ కూడా చెప్పాం. అదేవిధంగా కొండి కుమారు రాకేష్ కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళిద్దరిని కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి కూడా ఏదైతే మేము కొంత వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు తప్పకుండా వారిని పిలిచి మా పార్టీలోనే వారిని తోడుగా తీసుకెళ్తాం. రాజకీయంగా వారికి పూర్తి స్థాయిలో పార్టీకి సహకరించిన వ్యక్తులు. వార్డ్ నెంబర్ 7 వచ్చేటప్పటికి మోహిత్ గారిని, అదేవిధంగా వార్డ్ నెంబర్ 8లో సత్యం గారిని, అదేవిధంగా వార్డ్ నెంబర్ 9లో బాలరెడ్డి గారిని, అదేవిధంగా వార్డ్ నెంబర్ 10 బుల్లెట్ రాజ్ గారిని కూడా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 11లో తనుత విజయ్ గారిని కూడా మనం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వార్డ్ నెంబర్ 12లో షేక్ సమీనా బేగంని ప్రకటించడం జరిగింది. వార్డ్ నెంబర్ 13లో అనసూయ అశోక్ గౌడ్ గారిని ప్రకటించడం జరిగింది. వార్డ్ నెంబర్ 14లో సాయినాథ్ సరిత వైఫ్ ఆఫ్ ఆంజనేయులు గారిని ప్రకటించడం జరిగింది. 15లో పంబాల లలిత గారు వైఫ్ ఆఫ్ కుషబుద్ధి గారిని కూడా మనం అభ్యర్థిగా ఎన్నిక ప్రకటించడం జరిగింది. ఈ అభ్యర్థులందరూ కూడా ఇవాళ నామినేషన్ ప్రక్రియ చేసుకుంటున్నారు. ఘన విజయం సాధించి ఇవాళ నరసాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి అన్ని స్థానాలు కైవసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.